జిల్లా బీజేపీ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు సంవత్సరానికి చేసిన ముఖ్య అతిథులు మరి వీరమైనటువంటి గారు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భాలు విజయపాల్ గారు, కృష్ణారెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు మరియు జిల్లా ప్రధాన కౌన్సిల్ సభ్యులు, మండల అధ్యక్షులు, మహిళా కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ అనేక అంశాలు మరి ఒకటి సామాన్యంగా అంటే శేష్ విద్యాసారాలు చెప్పిన చాలా విషయం మాట్లాడటం ముందు మాట్లాడితే విషయం సరిగ్గా తెలియదు, మరి లాస్ట్ మాట్లాడదామంటే అందరూ మాట్లాడేసినారు. ఏం మాట్లాడుతున్నారు అంటే పరిస్థితి అనేక అంశాలు వచ్చినాయి. రాజకీయం మన విషయాలైతే వ్యవసాయ రంగంలో రాజకీయం, దేశ రాజకీయాలు అనేక అంశాలు వస్తున్నాయి. కాబట్టి ఇష్టం అనే విషయాన్ని ఆలోచించడం కొద్దిగా డెవలప్ వ్యవసాయ మనకి కొద్దిగా రాజకీయం ముఖ్యంగా వ్యవసాయ నిర్మాణం అన్నగా చెప్పింది. మరి విశ్రాంత ప్రవేశించినటువంటి జిల్లా అధ్యక్షులు జరిగినటువంటి సమావేశంలో వారి యొక్క వ్యవసాయ నిర్మాణాన్ని సమర్థిస్తూ ముఖ్యంగా గతంలో కేసీఆర్ ఏదైతే రైతులను ముసుగు తీసుకున్న అనేక అంశాలు ముఖ్యంగా రైతులు చాలా సందర్భాల్లో గురి పెట్టుకొని చనిపోయిన సంఘటనలో ఏ విషయం వచ్చిందంటే ధరణి విషయం వచ్చింది. రైతులకు క్రీడలు కోసా రైతుకు సమస్య ఉందంటే భూమి తక్కువనా ఎక్కువనా లేకున్నా పడలేకున్నా భూ సంబంధిత సమస్యలు చెప్పుకున్నామంటే రెవెన్యూ వ్యవస్థ మొత్తం నాశనం చేసిన వ్యక్తి ఈ యొక్క కేసీఆర్. బీఆర్ఓ లేడు, బీఆర్ఏ లేడు, ఎంఆర్ఓ దగ్గర ఆడలేకపోతే ఎంఆర్ఓ దగ్గర పోమంటాడు, ఎంఆర్ఓ దగ్గర పోతే నా దగ్గర ఫైల్ లేదు, సంతకం పెట్టి అక్కులేదు, కలెక్టర్ దగ్గర పోవడం, కలెక్టర్ దగ్గర పోతే సైన్స్ దొరకదు. ఈ విధంగా అనేక మంది రైతులు ధరణి పుణ్యాల కేసీఆర్ చాలు పెట్టుకొని దగ్గర పెట్టుకున్నాడు. ఆ చాలు దగ్గర పెట్టుకుని ఆయన పెట్టుకోవాలి పంటని గోకరెక్కలు లేకపోతే పని అవుతుంది. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు అనేక మంది ఆత్మహత్యలకు మరి భూ సమస్యల మీద పాల్పడిన సంఘటన మనంతా కలుపు చూస్తున్నాం. ఈ రైతు సమస్యల మీద మరి అనేక పార్టీలు హామీ ఇచ్చాయి. ఈ యొక్క ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని మరి కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చింది. ముఖ్యంగా ఈ ధరణి వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ధరణి వ్యవస్థ పోవస్తుంది, ఇది విదేశీ సంస్థల చేతుల యొక్క భూములు ఉన్నాయి కాబట్టి దీన్ని రద్దు చేస్తాము, ఈ తెలంగాణ రైతులకు న్యాయం చేస్తామని చెప్పాడు. కానీ ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ధరణి పేరిట కంపెనీలు మరి ఆ కంపెనీ మరి ప్రభుత్వం వచ్చి మీద అవుతున్నది. ఇంతవరకు ఆ ధరణి మీద ఏం చర్య తీసుకుంది, ఏ యాక్షన్ తీసుకుంది, ధరణి కంపెనీ ఉండదా, రద్దు చేస్తారా, ఈ తెలంగాణ రైతులకు న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా, లేకపోతే తెలంగాణ రైతులకు అదేవిధంగా కేసీఆర్ పాలనలో వచ్చిందంటే మరి అనేక సమస్యల మీద సవాళ్ళ మరి ఈ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి జవాబు చెప్పాల్సిన అవసరం ఈ తెలంగాణలో ఈ యొక్క గతంలో తల్లిపోలు మాట్లాడుతున్నా నేను చెప్పినో కేసీఆర్ గారు ఈ రోజు రాష్ట్ర ఏదైతే ఉన్నటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి అనేక తల్లిపోలు మాట్లాడుతున్నాడు, అనేక తల్లిపోలు మాట్లాడుతున్నాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు, ఖచ్చితంగా చేస్తామని చెప్పాడు, ఆగస్టు గారు చేస్తామని చెప్పాడు. కానీ ఇలా రైతు రుణమాఫీ చేయమంటే అనేక కండిషన్స్ పెట్టుకున్నాడు. ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళు ఏనంటే ఇయ్యనట్టు చాతగాని ప్రభుత్వం అనేక ప్రజలు మద్దపెట్టి అనేక హామీలు ఇచ్చి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మరి ఇలా కేసీఆర్ పాలన జరుగుతున్నది. ఇలా రైతులకి ఏదైనా న్యాయం జరిగింది, రైతులు సంతోషంగా ఎప్పుడున్నారంటే కేవలం నరేంద్ర మోడీ ఏదైతే పథకాలు ఇస్తున్నాడో ఆ పథకాల ద్వారా నరేంద్ర మోడీ యొక్క రైతు సంతోషంగా కల్పించి ఇలా కేసు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం విధానం వల్ల ఇలా రైతులు నష్టపోతున్నారు. గతంలో రైతు ఎరువు కొనాలంటే మొదలు బుక్ చేసుకోవాలి, లేకుంటే అక్కడ సహకార సంఘం దగ్గర పోయి లంచాలు కట్టాలి, లేకుంటే సహకార సంఘం దగ్గర చెప్పులు లైన్ ఉంటే దాదాపు 4-5 గంటలు ఉంటే తప్ప ఒక మస్తు దొరికేది కాదు. కానీ నరేంద్ర మోడీ విధానం అవలంబిస్తుందో ఆ విధానం వల్ల ఇలా యూరియా అసలు ఏ టైం దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, యూరియా సమస్య లేకుండా రైతులకు సమస్య పరిస్థితి. అలాగే మరి రైతు వల్ల ఒకటి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం రైతులకు మరి ఈ వ్యవసాయ సహాయం చేస్తున్నది. దాంట్లో పద్ధతిగా రైతు నిజమైన రైతు పేద రైతుకు న్యాయం జరగాలని చెప్పి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉండరాదు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉండదు అని చెప్పేసి ఆ విధంగా లిమిట్స్ పెట్టి నిజమైన పేద రైతుకు మన
పెరిగిన ఇలా రైతు వరకు వచ్చేసి మరి ఆ గ్రామాలను ఆ భూస్వాముల చేతిలో పెట్టి శాసించి మరి ఎన్నికల లబ్ధిపడినట్ట కేసీఆర్. ఇలా ఈ కేసీఆర్ చేస్తున్నప్పుడే మరి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీ యొక్క కేసీఆర్ గారు ఖచ్చితంగా మీ మెడలో వస్తుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ ప్రాంతంలో రైతుల వెంబడి ఉంటుంది. ఖచ్చితంగా రైతు పోరాటాలు చేస్తాము. ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ను మరి అవసరమైతే గద్దె నుంచి కూడా ప్రజలకు న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధం అవుతుంది. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఈరోజు కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుంది. ఖచ్చితంగా రైతుల్ని మరి సమన్వయం చేసి రైతు యొక్క విషయం తీసుకొని రైతు పోరాటంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా గద్దెనిస్తామని తెలియదు. ముఖ్యంగా మరి చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. రాజకీయ అంశాలు మనకు అవసరమై ఎందుకంటే ఈ యొక్క కొన్ని రోజుల్లో స్థానిక సంస్థలు తగ్గవుతున్నాయి. అనేక మంది పెద్దలు మరి ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసిన వాళ్ళు రాష్ట్ర నాయకులు మరి వివిధ హోదాలో చాలా విషయాలు చాలా మాట్లాడారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈరోజు మెదక్ పార్లమెంట్ స్థాయి మీడియాకు తెలిసి మనకు మెదక్ పార్లమెంట్ అందరూ ఊహించిన విధంగా కంచుపట్టలు చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కంచుపట్టలు చెప్పుకున్న కేసీఆర్ పార్టీ టీఆర్ పార్టీ ఇలా కుండల పట్టలు కొట్టి ఇలా మరి ఇలా మెదక్ పట్టం వ్యవసాయం చేసుకున్నాం. ఇలా చెప్తున్నా చాలా మంది వస్తే చాలా మంది మాట్లాడారు. రేపు పొద్దున మనం గ్రామాంతర ఎన్నికలకు పోతాం, మున్సిపల్ ఎన్నికలకు పోతాం, కార్పొరేషన్ ఎన్నికలకు పోతాం. మరి మేమంతా మద్దతు ఉంటాం, మేమంతా అండగుంటాం, మేము ప్రోత్సహిస్తాం. మరి రేపు పొద్దున గెలవాలని చెప్పేసి మన నాయకత్వం ప్రోత్సహిస్తున్నాం. కానీ వింటున్నారా అనేక అంశాలు వస్తాయి. లేదా నరేంద్ర మోడీ ఉన్నది ఆయన పార్లమెంట్ వరకు అవుతుంది, మన కింద లేదు, కింద మనం వెంటబడినాం. మరి ఓడిపోతామేమో కొంతమంది కూడా సూచన చేయడం జరిగింది. మీకు ఒకటే అర్థం చేస్తున్నా, ఈరోజు కార్యకర్తలు దలుచుకుంటే బీజేపీ కార్యకర్తల సిద్ధంగా మన కార్యకర్తలు దలుచుకుంటే గ్రామంలో గెలుస్తామంటే గెలుస్తాం, ఓటామంటే ఓడతాం, ఎవరు ఓటాలంటే ఓడతాం, ఎవరు గెలవాలని గెలుస్తాం. ఆ శక్తి మన బీజేపీ కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. మిత్రులారా, గతంలో దేశంతో ఆ రోజు దేశంలో పార్లమెంట్ లో 202 సీట్లు ఉంటే వరంగల్లో జంగారెడ్డి గారు గెలిచారు. భారతదేశం మొత్తంలో 202 సీట్లు ఉంటే యూపీలో ఒకటి వస్తే తెలంగాణ మొత్తమైన మరి వరంగల్లో ఎంపీ సీట్లు గెలిచాం. ఆ రోజు కార్యకర్తల స్ఫూర్తి ఎక్కడ ఉన్నారు? మరి ఈ రోజు అనేక రకాల మనం చూస్తాము. మెదక్ జిల్లా చూసుకుంటే గతంలో ఎడారిగా ఉన్న ప్రాంతంలో టైగర్ నుంచి ఎంపీగా గెలిచాడు. ఈ రోజు పొలంజీర సంగారెడ్డి అసెంబ్లీ నుంచి సత్యనారాయణ ఎన్నిక గెలిచాడు. అనేక మంది పొలంజీర అసెంబ్లీ కానీ సంగారెడ్డి అసెంబ్లీ కానీ మన రాష్ట్ర సర్పంచులు మరి చాలా మంది అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా ఎడారిగా ఉన్న ప్రాంతంలో ఉన్న బీజేపీ గెలిచి మన సత్తపు పెట్టి నాయకత్వం అవుతున్నారు. ఎడారిగా ఉన్నప్పుడు సర్పంచ్ గెలిచాడు, ఎంపీ గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచాము. ఈ రోజు దేశమంతా బీజేపీ ఉన్నది. ఈ రోజు మెదక్ ఎంపీ గెలిచాము, చిరవద్ద గుర్తుపడుతున్నాము, రాష్ట్ర మొత్తంలో ఎంపీ గెలిచాయి. ఇక్కడైతే మనం గెలవాలి. ఎందుకు గెలవాలనుకున్నాను? ఖచ్చితంగా చెప్తాం. కానీ కార్యకర్తలకు చెప్తున్నాం. ఏ నాయకులను సమర్థించాలి, ఎంతవరకు ప్రోత్సహించాలి జిల్లా కమిటీ ప్రోత్సహిస్తుంది, రాష్ట్ర కమిటీ ప్రోత్సహిస్తారు. స్థానిక ఇక ఎమ్మెల్యే అభ్యర్థులుగా మనకంటే చెప్పుకోలేదు బాగా. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లో ఎక్కడో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియదు. ఈ కార్యకర్తకు ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్ దిక్కులేడు, ఓపెన్ చెప్తున్నాడు. కార్యకర్త తన ఊరికి కొట్టాడే, ప్రజా సంస్థలు కొట్టాడే, ప్రజల మద్దతు తీసుకోవాలి. ఆ ప్రజల మద్దతు తీసుకొని చేస్తాం తప్పించి నీకు ఎవరైనా సహకరించారు ఇంతవరకు మాట్లాడి అన్నీ చెప్తాం అనిపిస్తాం. కానీ నేనేమంటా ఖచ్చితంగా మనకు అనుకుంటాం అన్నీ పొద్దున చేసుకుంటున్నాయి. మనం నిలబడతాం, ₹1,00,000 కావాలి. ఎవరు ఇస్తారంటే అన్న గోరానికి ₹1,00,000 ఇస్తుందా? మీకు ప్రోత్సహిస్తుంది, ఓటు ఏం చెప్తుంది, మీ భావిస్తుంది. అవసరమైతే మనమే సాయం చేస్తే చేస్తారు. అంతే తప్పించి మీకు లక్ష సాయం చేయాలి. మన ఎమ్మెల్యే క్యాండిడేట్ మనకి కొన్ని కాన్సెప్ట్లు దిక్కలేదు, ఓటు చేసి వెళ్ళిపోయారు. అది ఎవరు వస్తారో ఎప్పుడు తెలియదు. ఈ విషయాలు ఉన్నాయి. కాబట్టి కార్యకర్తకు ఉపయోగంగా ఖచ్చితంగా ప్రజల మధ్య ఉండాలి, ప్రజల మధ్య సమస్యలు పరిష్కరించాలి. ప్రజల సమస్యలు పరిష్కరించినప్పుడు ప్రజలు భాగోళం తెలుసుకుంటాము. ప్రజలు మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తారో ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం తప్పించి ఈరోజు ఏ నాయకత్వం కూడా ఇతర సాధిస్తారు, అందరూ సాధిస్తుంది. కాబట్టి ఒకటే నేను చెప్తున్నా స్ఫూర్తి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అక్కడ తెలుసుకుంటే ఖచ్చితంగా మన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని విభాగాల్లో కూడా ఇలా మెదక్లో ఇలా మన అన్ని గుర్తుల్లో కూడా జీడించి మనకి గెలిపించిన పాత్ర మనకు జరుగుతుంది. ఈరోజు అనేక చైతన్యవంతమైన కార్యకర్తలు, సిద్ధాంతమైన కార్యకర్తలు, చాలా మంది పనిచేస్తున్న కార్యకర్తలు. కాబట్టి ఏది వచ్చినా ఎప్పుడైనా ఉత్తమేమన్నా ఈ సందర్భంగా నేను నిర్వహిస్తున్నా. మన బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు ఉద్యమ స్ఫూర్తి తెలుసుకున్నాం. ఎక్కడ చూసినా ఉద్యమాలే, రైతు సమస్య వచ్చిన ఉద్యమే, విద్యార్థుల సమస్య వచ్చిన ఉద్యమే, ఏ సమస్య వచ్చినా లాఠీ చార్జీలు దెబ్బలు జైలు పోయిన కనుక బండి సంజయ్ నాయకత్వం జరిగింది. కాబట్టి ఆ రోజు దుబ్బాక గెలిచాము, మనం వేరే గుడిగోడు గెలిచాము, మనం
హుజరాబాద్ గెలిచాము, అనేక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనేక స్థానాలు గెలిచాము, ఎమ్మెల్సీ గెలిచాము, ఎక్కడ కూడా ఓటమి లేదా? కేవలం మీకు చెప్తున్నా ఒక స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తి. ప్రజల పక్షం నిలబడాల్సిందే, ప్రజల పక్షం పోరాడాల్సిందే, ప్రజల తరఫున పోరాడాల్సిందే. ఎప్పుడైతే ప్రజల పక్షం పోరాడతామో ఆ రోజు ఖచ్చితంగా బీజేపీ ప్రజలు మనకు ఆశీర్వదిస్తారు. మనం ఆ దిశగా అనేక ప్రాంతాల్లో ఇంతకుముందు అన్న మాజీ ఎమ్మెల్యేలు సైనిక అవసరం మన నాయకత్వం మధ్యన కొన్ని ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బాగా ఉంటుంది, మనల్ని నిలబడతారు, మనల్ని ఓడబట్టి పని చేస్తాడు. అసలు కాకుండా ఏదేమైనా రిజర్వేషన్ ఆధారంగా ఎవరికి వస్తే అవకాశం వాళ్ళకి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రయాణం ఉండాలి. రాజకీయ నాయకులు అంటారు అన్న బీజేపీ పండుగ మా భారతీయ జనతా పార్టీకి పోస్తుంది, ఇది ఉన్నది, దీంతో చేస్తామంటే అది కరెక్ట్ కావాలన్నా ఖచ్చితంగా పోటీ చేసే దమ్ము ఉండాలి, పోటీ చేసే ఆసక్తి ఉండాలి, పోటీ చేసే దమ్ము ధైర్యం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏదేమైనప్పటికీ ఎవరైతే రాజకీయాల్లో పోటీ ఉంటుందో పోటీ చేసే నాయకులు ఉంటుండే అప్పుడు పార్టీలతో తప్పించి నేను బీజేపీ మీటింగ్ పోతా నేను ఇట్లా ఉన్నా ఎవరు పోటీ చేస్తున్నా ఎవరు పని పోటీ చేసుకొని ఎక్కడ పోని ఎలక్షన్ మాత్రం నేను పోటీ చేయాలంటే అది కానే కాదు. ఖచ్చితంగా రాజకీయంగా బీజేపీలో చూడాలంటే ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో కింది స్థాయిలో పోటీ చేయాల్సిన అవసరం ఉంది, కార్యకర్తలు నిలబడాల్సిన అవసరం ఉంది, గెలిచిన ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దిశగా ఖచ్చితంగా కృషి చేయాలి. రేపు రాబోయే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, మన యొక్క కార్పొరేషన్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ సత్తా చూపెట్టవలసి వస్తుంది, గెలిపించాల్సిన అవసరం ఉంది. ప్రజలు బీజేపీ వైపు వస్తున్నారు. ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నాం, గతంలో టీడీపీ గారు ఖాళీ అయినప్పుడు ఆ భర్తీని టీఆర్ భర్తీ చేసింది, టీఆర్ భర్తీ చేసిన అర్థమైంది. టీఆర్ భర్తీ చేసిన తర్వాత మెల్లమెల్లగా కాంగ్రెస్ ఇక వైపు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకొని కాంగ్రెస్ కూడా బలహీనపరిచి మన బీజేపీ మరి పికప్ అయ్యేసరికి అనుకోకుండా పరిస్థితుల్లో అలా కాంగ్రెస్ పైకి లేవడం, టీఆర్ డౌన్ కావడం ఈ విధంగా జరిగింది. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితి ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ కాలేజీలో ఆ స్థానాన్ని మనం ఆక్రమించవలసి వస్తుంది. బీఆర్ఎస్ స్థానాన్ని మనం ఆక్రమించవలసి వస్తుంది. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ కాలేజీ ఉందో అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ నేను అనుకుంటా దాదాపు 90% ఈ రోజు చనిపోయిన పరిస్థితి ఉంది. రేపున్న ఎమ్మెల్యే కొంతమంది కూడా అలా విలీనం అయిపోతే మరి ఆ ఎంపీ కూడా ఎక్కడ అవుతుందో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడం కారణం. ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ ఖాళీ చేసిన స్థలాన్ని బీజేపీ ఆక్రమించుకుంటే తెలంగాణలో తిరుగుడు కదా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కింది స్థాయిలో మరి పై స్థాయిలో కూడా మరి కింది స్థాయిలో కాంగ్రెస్ స్థాయిలో మన గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికలు గెలవడం కాదు, ఖచ్చితంగా రాష్ట్రంలో రేపు జరగబోయే